శ్రీ గురుభ్యో నమః. రేపటి పంచాంగం మరియు ద్వాదశ రాశుల వారి రాశి ఫలితాలు తెలుసుకుందాం. మే 22, 2026 దృగ్గణిత పంచాంగం. స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం. గ్రీష్మ ఋతువు అధిక జ్యేష్ఠ మాసం శుక్లపక్షం. తిథి షష్ఠి. ఉదయం 6 గంటల 24 నిమిషాల వరకు. ఉపరి సప్తమి. తెల్లవారుజామున 5 గంటల 4 నిమిషాల వరకు. వారం శుక్రవారం. నక్షత్రం ఆశ్లేష. రాత్రి 2 గంటల 8 నిమిషాల వరకు. ఉపరి మఖ. యోగం వృద్ధి. ఉదయం 8 గంటల 19 నిమిషాల వరకు. ఉపరి ధ్రువ. కరణం తైతుల. ఉదయం 6 గంటల 24 నిమిషాల వరకు. గరజి సాయంత్రం 5 గంటల 38 నిమిషాల వరకు. ఉపరి వణజి. తెల్లవారుజామున 5 గంటల 4 నిమిషాల వరకు. ఆ పైన భద్ర. సాధారణ శుభ సమయాలు ఉదయం 6 గంటల నుండి 8 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల వరకు. అమృతకాలం రాత్రి 12 గంటల 34 నిమిషాల నుండి 2 గంటల 8 నిమిషాల వరకు. అభిజిత్ కాలం పగలు 11 గంటల 38 నిమిషాల నుండి 12 గంటల 30 నిమిషాల వరకు. వర్జ్యం మధ్యాహ్నం 3 గంటల 15 నిమిషాల నుండి 4 గంటల 48 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 11 నిమిషాల నుండి 9 గంటల 3 నిమిషాల వరకు మరియు మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల నుండి 1 గంట 22 నిమిషాల వరకు. రాహుకాలం ఉదయం 10 గంటల 27 నిమిషాల నుండి 12 గంటల 4 నిమిషాల వరకు. గుళిక కాలం ఉదయం 7 గంటల 12 నిమిషాల నుండి 8 గంటల 50 నిమిషాల వరకు. యమగండం మధ్యాహ్నం 3 గంటల 19 నిమిషాల నుండి 4 గంటల 56 నిమిషాల వరకు. ప్రయాణశూల పడమర దిక్కుకు పనికిరాదు. వైదిక విషయాలు ప్రాతకాలం ఉదయం 5 గంటల 35 నిమిషాల నుండి 8 గంటల 11 నిమిషాల వరకు. సంగవ కాలం 8 గంటల 11 నిమిషాల నుండి 10 గంటల 46 నిమిషాల వరకు. మధ్యాహ్న కాలం 10 గంటల 46 నిమిషాల నుండి 1 గంట 22 నిమిషాల వరకు. అపరాహ్న కాలం మధ్యాహ్నం 1 గంట 22 నిమిషాల నుండి 3 గంటల 58 నిమిషాల వరకు. ఆబ్దికం తిథి అధిక జ్యేష్ఠ శుద్ధ సప్తమి. సాయంకాలం సాయంత్రం 3 గంటల 58 నిమిషాల నుండి 6 గంటల 33 నిమిషాల వరకు. ప్రదోషకాలం సాయంత్రం 6 గంటల 33 నిమిషాల నుండి 8 గంటల 46 నిమిషాల వరకు. రాత్రి కాలం రాత్రి 8 గంటల 46 నిమిషాల నుండి 11 గంటల 42 నిమిషాల వరకు. నిశీధి కాలం రాత్రి 11 గంటల 42 నిమిషాల నుండి 12 గంటల 26 నిమిషాల వరకు. బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 7 నిమిషాల నుండి 4 గంటల 51 నిమిషం వరకు. సూర్యోదయాస్తమాలు విజయవాడ సూర్యోదయ సమయం ఉదయం 5 గంటల 35 నిమిషాలు. అస్తమ సమయం సాయంత్రం 6 గంటల 33 నిమిషాలు. హైదరాబాద్ సూర్యోదయ సమయం ఉదయం 5 గంటల 42 నిమిషాలు. అస్తమ సమయం సాయంత్రం 6 గంటల 43 నిమిషాలు. సూర్యరాశి వృషభం. చంద్రరాశి కర్కాటకం. ఈరోజు జన్మదినాన్ని వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకునే ఆత్మీయులకు శుభాశిస్సులు. ఇక రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారమవుతాయి. స్థిరాస్తి వివాదాలు తీరుతాయి. ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. వృషభ రాశి ఆర్థిక వ్యవహారాలు చికాకు పరుస్తాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. మిత్రులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు కలుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో ప్రతిబంధకాలు ఉంటాయి. వ్యాపారాలు కొంత మందగిస్తాయి. ఉద్యోగాలలో అధికారులతో చికాకులు పెరుగుతాయి. మిథున రాశి ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి. విలువైన వస్తువు లాభాలు పొందుతారు. చాలా కాలంగా పడిన శ్రమ ఫలిస్తుంది. నూతన పనులు చేపడతారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి. కర్కాటక రాశి చేపట్టిన పనులలో వ్యయ ప్రయాసాలు అధికమవుతాయి. బంధువులతో మాట పట్టింపులు కలుగుతాయి. ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు ఉంటాయి.
ఇంటా బయట పరిస్థితులు అనుకూలించవు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారాలు కొంత నిదానంగా సాగుతాయి. ఉద్యోగ విషయమై అధికారులతో చర్చలు అనుకూలించవు. సింహరాశి. సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు ప్రారంభిస్తారు. వ్యాపారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. కన్య రాశి. వివాదానికి సంబంధించి ప్రముఖుల నుంచి అందిన సమాచారం ఊరట కలిగిస్తుంది. ఆర్థికంగా మరింత మెరుగైన వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వృత్తి వ్యాపారాలలో నష్టాల నుండి బయటపడగలుగుతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. తులారాశి. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. సన్నిహితులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. చేపట్టిన పనుల్లో ప్రతిష్టంభనలు కలుగుతాయి. వ్యాపారపరంగా కొంత మెరుగైన పరిస్థితులుంటాయి. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది. వృశ్చిక రాశి. సోదరులతో కలహ సూచనలు ఉన్నాయి. నూతన రుణాలు చేస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. గృహమున ఆకస్మికంగా నిర్ణయాలు మార్పులు చేస్తారు. వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగాలలో ఊహించని స్థానచలన సూచనలున్నాయి. ధనస్సు రాశి. కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. మిత్రులతో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఉద్యోగాలలో మీ అంచనాలు నిజమవుతాయి. మకర రాశి. చేపట్టిన వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు. ఆకస్మిక ధనలాభాలు ఉన్నాయి. భూ వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. పలుకుబడి కలిగిన వ్యక్తుల పరిచయాలు విస్తృతమవుతాయి. వ్యాపార వ్యవహారాలలో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగాలలో సమస్యలు పరిష్కారమవుతాయి. కుంభరాశి. నూతన రుణ ప్రయత్నాలు సాగిస్తారు. చేపట్టిన పనుల్లో ఆటంకాలు కలుగుతాయి. ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. వ్యాపారాలలో కొంత గందరగోళ పరిస్థితులుంటాయి. మిత్రులతో కలహ సూచనలున్నాయి. ఉద్యోగస్తులకు అధికారుల నుండి ఊహించని ఇబ్బందులు ఎదురవుతాయి. మీనరాశి. వృధా ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ వాతావరణం చికాకుగా ఉంటుంది. ఆరోగ్య సమస్యలు మరింత బాధిస్తాయి. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. కొన్ని పనులు వ్యయ ప్రయాసాలతో కానీ పూర్తి కావు. దైవసేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఈ సమాచారాన్ని సేవగా మనకు అందిస్తున్నవారు శ్రీ ముక్తినూతలపాటి శ్రీనివాసరావు గారు. వారికి నమస్కారములు. స్వస్తి.